మార్చి 3వ తారీఖున జరగాల్సినటువంటి సిద్ధం మహాసభ ఆఖరి మహాసభ, ఆ తర్వాత ఎన్నికలు, అంటే ఎన్నికలకు ముందు ఆఖరి సిద్ధం మహాసభ 3వ తారీఖున జరగాల్సింది బదులుగా మార్చి 10వ తారీఖున జరపాలనని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడు 3 సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క 4వ సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు 10వ తారీఖున సభ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు 7,01,500 మంది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఒక 8 లక్షల మంది వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తా ఉన్నాం. మొత్తం ఈ సభకు 15 లక్షల మంది హాజరవుతారన్నటువంటి అంచనాలు. దానికి తగినట్టుగానే ఈ యొక్క ప్రాంగణం 98 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం. హైవేలో, నేషనల్ హైవేలో ఈ యొక్క 98 ఎకరాలు కాకుండా వచ్చినటువంటి బసెస్ కానీ వాహనాలకు కానీ పార్కింగ్ సదుపాయం అంతా కూడా కలిగించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు జిల్లాల నుంచి ప్రజలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ఇచ్చేటటువంటి సందేశం, దిశానిర్దేశం ఆలకించేదానికి వస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన జరపడం జరుగుతుంది.